హలో అండి. ఇక్కడ వచ్చేసి 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిశ్చితార్థం అయిందనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు దంచే కార్యక్రమం అనమాట. చూడు ఎంత చక్కగా కుండలాగా పెట్టి దంచడానికి రోకలు పెట్టి ఎంత చక్కగా చేశారు. ఇక్కడ వచ్చేసి గాజులు వేయడం, పెళ్లి కూతురికి గాజులు వేయడం. అప్పట్లో ఇంటి దగ్గరికి వచ్చి వేసేవాళ్ళు కదా, ఇప్పుడైతే మనం షాపులకు వెళ్ళి తీసుకుంటున్నాము. ఇది మెహందీ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అమ్మాయిలందరూ రెడీ అయ్యి బాగా మెహందీ వేయించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి మంగళ స్నానం చేస్తున్నారన్నమాట. ఇక్కడైతే పెళ్లి కూతురిని రెడీ చేశారు. చూడండి ఎంత చక్కగా చేసి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ పెళ్లి కొడుకుని రెడీ చేశారనమాట. మనకి చిన్న చిన్న బొమ్మలతో ఎంత చక్కగా రెడీ చేసి అన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ పెళ్లి కూతురిని పల్లకిలో తీసుకెళ్తున్నారనమాట. సో ఎంత చక్కగా అది పల్లకిని కూడా ఎంత బాగా చేశారు. ఇక్కడ పెళ్లి కొడుకులు వచ్చేసి కారులో ఊరేగిస్తున్నారు. చూసారు కదా ఎంత ఎంత అసలు మనము రియల్గా పెళ్ళి చూస్తున్న ఫీలింగ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కాశీ యాత్ర వెళ్ళారనమాట. ఇక్కడ వచ్చేసి గౌరీ పూజ చేయిస్తున్నారు. పూజకు కూడా అమ్మవారిని కూడా ఎంత మంచిగా సెటప్ చేశారు. ఇక్కడైతే ఇంకా డ్రమ్స్ అన్నీ చక్కగా పెట్టేసి వాళ్ళు ఊదడం కానీ డ్రమ్స్ కొట్టడం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పెళ్లి కూతురిని వచ్చేసి గంపలో వస్తున్నారన్నమాట. కొందరికి ఆచారం ఉంటుంది, అలా తీసుకొచ్చారు. ఇక్కడ ముహూర్తం దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేదానికి ముందు మనము క్లాత్ అలా అడ్డం పట్టుకుంటాం కదా, సో అలా కూడా చేసి ఎంత చక్కగా ఉందో చూసేదానికి చాలా బాగుంది. ఇక్కడైతే ముహూర్తం అనమాట, పెళ్లి ముహూర్తం వచ్చేసింది. సో పెళ్ళి అయిపోయిన తర్వాత 7 అడుగులు, ఆ అడుగులు కూడా చూడ ఎంత చక్కగా వేశారో, ఎంత నీట్గా చాలా చక్కగా ఉంది కదా చూసేదానికి. ఇక్కడైతే ఇంకా తలంబ్రాలు వేసుకునేదానికి తలంబ్రాలు కూడా చిన్న చిన్న గిన్నెలలో ఎంత బాగా పెట్టారో. ఆ తర్వాత ఉంగరాల ఆట ఆడిపిస్తున్నారు అనమాట. దానికి కూడా ఒక కుండలాగా పెట్టి ఎంత బాగా చేశారు. ఇక్కడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. సో చూసేదానికి చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఫైనల్గా అనమాట గృహప్రవేశం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గృహప్రవేశం చేసేసారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చేసి రిసెప్షన్, లాస్ట్ ఘట్టం ఇది రిసెప్షన్. సో రిసెప్షన్ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి చూశారు కదా, ఎంత నీట్గా ఎంత సింపుల్గా చాలా బాగా డెకరేషన్ చేసి అవి అట్టల మీద చిన్న చిన్న బొమ్మలు వేసి మనకు పెళ్ళి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ జరగాలి అనేది కూడా ఎంత చక్కగా పెట్టారు కదా. పెళ్ళి గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేదానికి ఈజీగా మెథడ్ అనమాట ఇది. చూశారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ.